దిస్ ఫిలిం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పాలిటిక్స్ అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మాత్రం స్ట్రైట్ అవే ఆ పాలిటిక్స్ని టచ్ చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా గాజు అంటే గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. పదునెక్కే కొద్దీ పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఇలాంటి డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగుకి గ్లాస్ అనేటువంటిది సింబల్ ఆఫ్ జనసేన పార్టీ. అసలు పొలిటికల్ టచ్ అనేటువంటిది ఈ టైంలో పొలిటికల్ టచ్ లేకుండా సినిమా చేయాలనేటువంటిది మీరు ఊరక మభ్యపెడుతూ చెప్పారా? అది వాస్తవం కూడానా? అంటే మీరు గమనించుంటే సార్ ఆ డైలాగ్ ప్రీ ఎలక్షన్స్ ముందు ప్రీ ఎలక్షన్ ముందు నుంచే అది ఒక వన్ విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్లాస్ అనేది కొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్లో తీసుకొచ్చింది కాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే గబ్బర్ సింగ్లో ఫేమస్ పోస్టరే టీ గ్లాస్తో ఉంటుంది. అప్పుడే 2012లోనే అది పెట్టాం. ఎందుకంటే ఆ కటింగ్ చాయ్ అనేది అందరికీ తెలుసు, విచ్ రిప్రజెంట్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. బేసిక్గా గాజు గ్లాస్ అనేది మిడిల్ క్లాస్. మనం బయట ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు మనకు టీవీ ఇచ్చినా సరే, అండర్స్టాండ్. అండ్ నేను మొన్న చెప్పింది కూడా ఏంటంటే వీడియోలో వేరే వాళ్ళని సినిమాలో ఖచ్చితంగా హీరో ఉన్నప్పుడు హీరోని ఎలివేట్ చేసే డైలాగులు పెడతాం కదా. ఇప్పుడు ఆయన జస్ట్ బికాస్ పాలిటిక్స్లో ఉండడం మూలంగా ప్రతి డైలాగ్ ఇంటర్ప్రిట్ చేయడం మొదలెట్టారు. నేను 2012లో నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది అని రాయకుండా ఇప్పుడు కనుక రాసి ఉంటే కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఆ లెక్క ఏంటో నెంబర్ ఆఫ్ సీట్లు అని చెప్పి దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు. దానికో లెక్క ఉందంటే దాన్ని ఆపాదించడం పర్సెప్షన్లో ఉంటుంది. సో నేను పర్సనల్ యాటిట్యూడ్ని గ్లోరిఫై చేస్తూ డైలాగ్ రాసాను తప్ప ఇంకోటి ఏంటంటే క్లియర్ కట్గా ఇతర పార్టీలకు కానీ, ఇతర ఒక వర్గానికి కానీ, ఒక మతం కావచ్చు, ఒక కావచ్చు, వేరే వాళ్ళకి అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ టేక్ అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసిన తప్ప మా హీరోని తగ్గిస్తాం ఎక్కడ చెప్పాలా. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటే ఒక బ్రేక్ అయిన మనిషి ఒక గాజు బ్రేక్ అయిపోతుంది. ఒక మనిషి బ్రేక్ అయిపోతే తగ్గిపోతాడేమో, లేకపోతే ఒక లోకి వెళ్ళిపోతాడేమో కాదు, ఇట్ విల్ బికమ్ మోర్ షార్ప్ అనేది ఒక హీరో క్యారెక్టరేషన్ నుంచి ఎలివేట్ చేసేది తప్ప మన గురించి మనం ఎంతైనా పొగుడుకోవచ్చు కానీ వేరే వాళ్ళని కించపోవచ్చు. పర్సనల్ క్యారెక్టర్లోనూ పర్సనల్ పొలిటికల్ కెరీర్లో కూడాను పదిలే కొద్దీ పదునెక్కుద్ది అనే డైలాగు ఫస్ట్ టైము 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన నేపథ్యంలో పదునెక్కి గ్లాసు పగిలినప్పుడు ఆ పగిలిన గ్లాసు మళ్ళీ పదునెక్కి గ్లాసుగా బయటకు వచ్చింది. ఆ రిలవెన్స్ని కానీ దాన్ని కానీ నేను అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. గ్లాస్ పదునెక్కుద్ది అన్నాను తప్ప అప్పుడు ఈయనకి ఇన్ని సీట్లు వస్తాయి, ఇలా వస్తుంది మనకి ఎవరికి తెలియదు కదా. సో అది ఒక్క కళ్యాణ్ గారికి కాదు, ఏ మనిషి జీవితంలో అయినా బ్రేక్ అయినప్పుడు మళ్ళీ కూడగట్టుకోవడం, ఫాల్ యూ రైజ్ అని చెప్తుంటారు కదా. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆ రకంగా వచ్చే డైలాగే తప్ప పొలిటికల్ దానికి అసలు సంబంధం లేదండి. బికాస్ యాదృచ్ఛికంగా మేము గబ్బర్ సింగ్లో గ్లాస్ పెట్టాం, మళ్ళీ ఇందులో గ్లాస్ పెట్టాం, డెఫినెట్గా కొంతమంది కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అయినా తప్పు లేదు, ఫ్యాన్స్కి ఎనర్జీగా ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి కించపరిచే డైలాగ్ కాదు. ఏమన్నా నేను బ్రేక్ అయినా నేను స్ట్రాంగ్ అవుతా అంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు ఎక్కడ ఉంది?